పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉంది. ఈరోజు మనకిచ్చిన పవిత్ర గ్రంథం ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు, మరియు 60వ వచనం మరియు 63వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు చదివి ధ్యానించుదాం. దేవుని ప్రేమ నమ్మకమైన ప్రేమ, దేవుని నిబంధన నిలిచిపోయే నిబంధన. ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఇజ్రాయేలును ఒక అనాథ శిశువుతో పోలుస్తూ ఉన్నాడు. ఆమెను ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ప్రేమించలేదు, ఎవరు రక్షించలేదు. దేవుడు ఆమెను చూశాడు, దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు, ఎత్తుకున్నాడు, కాపాడాడు, అలంకరించాడు, అందాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనకు గొప్ప సందేశం ఏంటంటే, మనం దేవుని ప్రేమించక ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం కొన్నిసార్లు ఇలా అనుకుంటాం, నేను మంచివాడిగా మారితే దేవుడు నన్ను ప్రేమిస్తాడు. కానీ బైబిల్ చెప్తుంది వేరుగా ఉంది. దేవుడు ముందుగా ప్రేమించాడు. మనలను బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమించాడు, మనం పడిపోయినప్పుడు ప్రేమించాడు, మనం తప్పిపోయినప్పుడు కూడా ప్రేమించాడు. ఎవరైనా మనలను తిరస్కరించవచ్చు, ఎవరైనా మనలను మరచిపోవచ్చు, కానీ దేవుడు మనలను మర్చిపోడు. ఆయన చెప్పే మాట, నీవు నాకు విలువైన వాడివి, నేను నిన్ను విడిచిపెట్టను. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు, నిబద్ధత. మత్తయి సువార్తలో పరిసయ్యులు యేసును ఒక ప్రశ్న అడిగారు, భార్య భర్తలు విడిపోవచ్చా? కానీ యేసు వారిని మొదటికి తీసుకువెళ్తాడు. సృష్టికర్త మొదటి నుండి వారిని స్త్రీగాను సృష్టించాడు. ఇద్దరు ఒకే శరీరంగా ఉంటారు. యేసు మనకు చెప్తున్నారు, వివాహం కేవలం ఒక ఒప్పందం కాదు, అది ఒక నిబంధన. ఒప్పందం ఇలా ఉండవచ్చు, నాకు నచ్చినంత కాలం నేను నీతో ఉంటాను. కానీ నిబంధన ఇలా చెబుతుంది, కష్టకాలంలో కూడా నేను నీకు నమ్మకంగా ఉంటాను. ఇదే దేవుని ప్రేమ. దేవుడు కలిపిన దాన్ని మనిషి వేరు చేయకూడదు. యేసు చెప్పిన ఈ మాట చాలా శక్తివంతమైంది. దేవుడు కలిపిన దాన్ని మనిషి వేరు చేయకూడదు. వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో నివసించడం మాత్రమే కాదు. వివాహం అంటే రెండు హృదయాలు, రెండు జీవితాలు, ఒక నమ్మకం, ఒక నిబద్ధత, ఒక దేవుని సన్నిధిలో నడక. భార్య భర్తలు ఒకరినొకరు ఇలా అడగాలి, నువ్వు నాకేం చేస్తావు అని కాదు, నేను నీకేమి చేయగలను అని. ఇదే క్రీస్తు ప్రేమ. మన కుటుంబాలకు ఈరోజు ప్రేమ అవసరం. మన ఇళ్లలో కొన్నిసార్లు మాటలున్నాయి, కానీ అర్థం చేసుకోవడం లేదు. కలిసి ఉంటున్నారు, కానీ హృదయాలు దూరంగా ఉన్నాయి. నవ్వుతున్నారు, కానీ లోపల కన్నీళ్ళు ఉన్నాయి. ఈరోజు యేసు మన కుటుంబాలను పిలుస్తూ ఉన్నాడు. ప్రేమకు తిరిగి రండి, క్షమకు తిరిగి రండి, ప్రార్థనకు తిరిగి రండి, నా దగ్గరకు తిరిగి రండి. బహుశా కుటుంబంలో ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుకొని ఇద్దరు ఉండవచ్చు. బహుశా ఒక భార్య హృదయంలో గాయం ఉండవచ్చు. బహుశా ఒక భర్త ఒంటరిగా బాధపడుతూ ఉండవచ్చు. బహుశా ఒక తల్లి తన బిడ్డ కోసం కన్నీళ్ళు పెడుతూ ఉండవచ్చు. దేవుడు మన గాయాలను చూడకుండా ఉండమని చెప్పడం లేదు. ఆయన చెప్తూ ఉన్నారు, ఆ గాయాలు నా దగ్గరకు తీసుకురా, నేను స్వస్థపరుస్తాను. దేవుని ప్రేమ పునరుద్ధరించే ప్రేమ. ఇజ్రాయేలు దేవునికి నమ్మకంగా ఉండలేదు. అయినా ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, నేను నీతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఇదే కృప. మన పాపం చివరి మాట కాదు, మన వైఫల్యం చివరి మాట కాదు, మన కుటుంబ సమస్యలు చివరి మాట కాదు, దేవుని కృపే చివరి మాట. దేవుడు విరిగిన దాన్ని బాగు చేయగలడు, దూరమైన వారిని దగ్గరకు తీసుకురాగలడు, చల్లబడిన ప్రేమను మళ్ళీ వెలిగించగలడు. సిలువ నుండి చూడండి, అక్కడ నిజమైన నిబంధన ప్రేమ కనిపిస్తుంది. యేసు సిలువపై తన చేతులను చాపాడు. ఆ చేతులు మనకు చెప్తున్నాయి, నేను నిన్ను విడిచిపెట్టను. మనం పాపులుగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయనను దూరమైనప్పటికీ ఆయన మనలను వెదికాడు. అందుకే క్రైస్తవ కుటుంబం క్రీస్తు సిలువ ప్రేమను ప్రతిబింబించాలి. నువ్వు ముందు మారితే
నేను నిన్ను ప్రేమిస్తాను కాదు, నేను ప్రేమను ఎంచుకుంటాను అని చెప్పాలి. నువ్వు అర్హుడవైతే క్షమిస్తాను కాదు, క్రీస్తు నన్ను క్షమించినట్లే నేను కూడా క్షమించడానికి ప్రయత్నిస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనలను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీవు ఎక్కడ నమ్మకాన్ని కోల్పోయావు? ఎక్కడ ప్రేమను కోల్పోయావు? ఎక్కడ కోపం ప్రేమను జయించింది? ఎక్కడ గర్వం వినయాన్ని జయించింది? ఎక్కడ మౌనం మాటలను జయించింది? ఎక్కడ క్షమను బదులు బాధను పట్టుకున్నాం? ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి మనం దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళాలి. భార్య భర్తలు కలిసి ప్రార్థించాలి. తల్లిదండ్రులు పిల్లలను ఆశీర్వదించాలి. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. గాయపడిన హృదయాలు దేవునిలో స్వస్థత పొందాలి. మన ఇళ్లలో క్షమాస్థానం కల్పించాలి. ఎందుకంటే దేవుని ప్రేమ నమ్మకమైనది, సహనమైనది, క్షమించేది, పునరుద్ధరించేది, ఎప్పుడు విడిచిపెట్టనిది. నమ్మకమైన ప్రేమకు కృతజ్ఞతలు ప్రభువా. మేము బలహీనంగా ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడావు. మేము తప్పిపోయినప్పుడు మమ్మల్ని వెదికావు. మేము నమ్మకంగా లేనప్పుడు మాకు నమ్మకాన్ని కలిగించావు. ప్రభువా, ప్రతి గాయపడిన వివాహాన్ని స్వస్థపరచండి. ప్రతి వీధిగిన కుటుంబాన్ని బలపరచండి. భార్య భర్తలకు ప్రేమను, సహనాన్ని, పరస్పర అవగాహన ప్రసాదించండి. మాకు క్షమాపణ నేర్పించండి. వినడం నేర్పించండి. త్యాగం చేయటం నేర్పించండి. మా ఇళ్ళని నీ ప్రేమకు ఆలయాలుగా మారును గాక. దేవుని ప్రేమ మన కుటుంబాల్లో నిండుగా మెండుగా వర్ధిల్లును గాక. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.